చిత్తూరు గాంధీ రోడ్డులో కాల్పుల కలకలం సృష్టించాయి. ఓ ఇంట్లోకి చొరబడిన దొంగల ముఠ తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపింది. ఇంటి యజమాని అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 2 తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ఫోన్లో ఉన్నారు. ప్రసాద్, చెప్పండి. థ్యాంక్ యూ గ్రేసీ. ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో చిత్తూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానిక గాంధీ రోడ్డు లక్ష్మీ థియేటర్ సమీపంలోని కిక్ గోల్డ్ యజమాని ఇంట్లోకి 4 దొంగలు ఒక్కసారిగా చొరబడ్డారు. అయితే చొరబడిన వెంటనే వీరు గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే అప్రమత్తమైన ఇంటి యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులతో పాటు ప్రత్యేక స్పెషల్ ఫోర్స్ బెటాలియన్ కూడా గాంధీ రోడ్డుకు చేరుకుంది. అయితే ఏదైతే దొంగలు చొరబడిన ఇంటిలోకి ప్రవేశించడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే దొంగలు ఎదురుకాల్పులు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే కాల్పుల ఘటనతో ఎప్పుడు రద్దీగా ఉండే గాంధీ రోడ్ లో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో అన్న భయాందోళనకు గురయ్యారు. అయితే వెంటనే పోలీసులు పరిసర ప్రాంతాలలోకి ప్రజలు రానికుండా దూరంగా అప్రమత్తం చేశారు. వెంటనే దొంగలు లొంగిపోవాలని చెప్పి అయితే పోలీసులు ముందుగా అనౌన్స్ చేశారు. అయితే దొంగలు ఎంతసేపటికి రాకపోవడంతో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేసి ఇంటిలోకి చొరబడి దొంగలను అయితే అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 2 తుపాకులతో పాటు బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ దోపిడీ దొంగల పనా లేక పాత కక్షలతో ఈ కాల్పులు జరిపారా అన్న విషయం అయితే తెలియాల్సి ఉంది. అయితే సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ వెంటనే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. అయితే దొంగల నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రత్యేకంగా వారిని ఓ సీక్రెట్ ప్రదేశానికి తీసుకెళ్లి అయితే విచారిస్తున్నారు. ఈ కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చింది, వీరికి ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వీరు స్థానికుల లేదా అంతర్రాష్ట్ర ముఠా దొంగల అనే విషయం పోలీసుల విచారణలో తెలియాల్సి వస్తుంది. అయితే వీరు కేవలం దోపిడీ చేయడానికి ఇంటిలోకి చొరబడ్డారా లేక ఇంకేదైనా దానిపై పోలీసులు పూర్తిగా విచారిస్తున్నారు. విచారించిన తర్వాత మీడియాకు అన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. గ్రేస్ని, ఈ కాల్పుల్లో ఎవరికైనా గాయాలయ్యాయా ప్రసాద్ గారు? ప్రస్తుతానికి ఎవరికి గాయాలు కాలేదు. ఇంటి యజమాని అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. హుటాహుటిన వారు లోనికి వెళ్ళిన వెంటనే మరో రూమ్ లోకి వెళ్ళిన ఇంటి యజమాని వెంటనే తన సెల్ ఫోన్ ద్వారా పోలీసులకు, 2 టౌన్ పోలీసులకు అయితే వెంటనే సమాచారం అందించారు. పోలీసులు కూడా అదే సమయంలో రియాక్ట్ అయ్యారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవడం, అదేవిధంగా దొంగలకి పట్టుకోవడానికి ప్రయత్నించడం, ప్రత్యేక ఆపరేషన్ చేపట్టడంతో ఎవరికి ఎలాంటి గాయాలైతే కాలేదు. దీంతో చిత్తూరు నగరం ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు చెప్పవచ్చు. దేశ్ని, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. చాలా కుదండి, చాలా బాగా ఇంతసేపు ఇచ్చినాం కదా.